మనతోలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కన్న తల్లిని అంట బండరాయి తీసుకొని నెత్తిలేసి చంపినట. ఏడ జరిగింది, ఎందుకు వచ్చిండు, ఏం కథ అనేది చెప్పే ప్రయత్నం చేస్తే ఎక్కువ చెప్పేయని చెప్ప 2-3 నిమిషాలు చెప్తే ఈయన ప్రయత్నం చేయదు. భూదాన్ పోచంపల్లి అంట. భూదాన్ పోచంపల్లి దగ్గర పెద్దరావులపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అంట ఒక ముసలాయన గంగయ్య, ముసలాయన పేరు గంగయ్య, ముసలమ్మ పేరు పోషమ్మ. ఈ ముసలాయన గంగయ్య 20 ఏళ్ళ కిందనే కాలం చేసిండంట. 3 కొడుకులు అంట. 3 కొడుకులకు 3 పెళ్ళిళ్ళు చేసిరు, 3 పిల్లలు ఉన్నారు. అంతా పట్టణంలో బతారంట. అయితే చిన్న కొడుకు పేరు వచ్చేసి శ్రీనివాస్ అంట. ఈ శ్రీనివాస్ అంట ఆయన కుక్కడపల్లి దగ్గర బస్ డిపోలో బస్ డ్రైవర్గా పనిచేసేదంట. 3 ఏళ్ళ నుంచి పని లేదు, ఏమి లేదు, పాడే అనారోగ్యంతో ఇంటికానే ఉంటున్నట్ట. ఇక పనికి పోతున్నాడు, ఏం పోతున్నాడు. కానీ ఇంటికాడ ఉన్నోడు ఊకోక అప్పుడో ఇప్పుడు సీసపద్యం బాగా వాడతారంట. సీసపద్యం వాడితే మందుకు బాగా బానిస అయిందంట. మందుకు బాగా బానిసాయి ఇక ఆయన తాగినాక లేని గుర్తొస్తున్నాయంట. ఏం గుర్తొచ్చిందంటే ఎంతో కొంత పాడైపోయిన ఊళ్ళో భూమి ఉండే, పోసంపల్లి దగ్గర భూమి ఉంది కదా, ఆ భూమిని ఎట్లా చేసి పంచాలని ఏం చేసిండట, ఊళ్ళో పెద్ద మనుషులకు చెప్పిండట. ఊళ్ళో పెద్ద మనుషులకు చెప్తే ఆ పెద్ద మనుషులు ఏం చెప్పి, మరి మీ అన్నకు చెప్పిన నాయన, మీ అన్నకి చెప్పు, మీ అన్నకి చెప్తే వస్తే మేము మాట్లాడతామని చెప్పినట్ట. అన్నకి చెప్తే అన్న వస్తలేడంట. రాకపోయేసరికి ఏం చేసిండు, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినట్ట. అన్న మీద కంప్లైంట్ చేయగానే పోలీసు వాళ్ళు ఫోన్ చేసినట్ట, బాబు మీ తమ్ముడి మీద కేసు పెట్టిండు, నువ్వు రావాలంటే, సార్ నేను 2 రోజులు వస్తా సార్, పక్క 2 రోజులు వస్తా, వచ్చినాక మాట్లాడతానుకో నా అన్న చెప్పినట్ట. అయిపోయిందా. అయితే ఈ శ్రీనివాస్ ఏం చేసిండు, శ్రీనివాసు భార్య కొడుకులను తీసుకొని ఈయన సొంత ఊరికి రానే వచ్చిండు. 3 రోజుల ముందుగానే వచ్చిండు. జర చుట్టాల పక్కాలకు పాలలో పంగలకు చెప్పుకోవాలి కదా, చెప్తాందుకు వచ్చిందట. ఈ వచ్చిన క్రమంలో ఏం చేసిండు, వచ్చినాడు ఊకుంటారు కదా, గట్టిన మరి 4 రోజుల తర్వాత దోస్తులు కలిసి అనుకుని ఎట్లా అనుకుంటూ పాడైపోయి బిగ్గర మళ్ళీ వేసిందట. బిగ్గర వేసి ఇంటికి రాగానే ఇంటికాడ పెళ్ళానికి వచ్చిందట. పెళ్ళాన్ని కొట్టగానే పెళ్ళాన్ని మామూలుగా కొట్టలేదంట, సావ కొట్టినాడు పెళ్ళాన్ని కొట్టగానే ఈ కొడుకులు జరంత ఎదిగినోళ్ళే పొరగలంట. ఈ కొడుకులు ఏం చేసిరు, ఈ తండ్రిని కొట్టిరట. తండ్రిని కొట్టి మా అమ్మనే కొడతావా, నువ్వు వచ్చింది పంచాయతీ కోసం వచ్చినాం మనం, నువ్వు అమ్మని ఎందుకు కొట్టావు అనుకొని తండ్రిని కొట్టాడు. తండ్రిని కొట్టి తల్లిని దవాఖానలు వేస్తే ఈడైతే తక్కువ కాలం లేదంటే మళ్ళీ హైదరాబాద్ గొడవపోయారట. అయితే ఈ శ్రీనివాస్ భార్య పిల్లలేమో హైదరాబాద్లో ఉన్నారు. ఇక ఈ రాజా ఊళ్ళోనే ఉండు కదా. ఇక ఈ మామూలుగా కొడితే 4-5 దెబ్బలు కొట్టినా ఇచ్చిపెట్టాం. కొడుకు తల్లి అంతకంటే ఎక్కువ కొడతారు. కానీ ఇక ఇంటికాడనే ఉన్నాడు. తెచ్చుకున్న పైసలు ఒడిచిపోయినాయి అంట. తెచ్చుకున్న పైసలు ఒడిచిపోగానే ఏం చేసిండు, చిన్న తల్లికాడికి పోయినట. పోషమ్మ, అమ్మ మమ్మగాని ఏమైనా పైలు ఇవ్వవా అంటే, నాయకర పైసలు ఎవరో నాయకర పైలు అంటే, నీకు పింఛన్ పైలు వచ్చిన నాకు ఎరికే ఇస్తావా ఇవ్వవా అని ఇల్లు పెట్టినట. సరే నీ ఆల్మూడ నీతో రోడ్డు పెట్టుకుంటాడు, పాడైపోయి ఇంట కూడా ఓళ్ళు కొట్టి చంపేవా అనుకొని ఏం చేసినట్ట ముసలామే. ఈ పోషమ్మ అంటే ఆమె 69 ఏళ్ళు ఉంటుంది. ఈ 69 ఏళ్ళ పోషమ్మ ఏం చేసిందంటే 1000 రూపాయలు చేతిలో పెట్టిందట. 1000 రూపాయలు చేతిలో పెట్టగానే నా సామి రంగ పుల్లు గుబంట బిగ్గరేసి వచ్చినట. పెద్ద వరగా తాగినట్టు తాగి ఇంట్లోకి రానే వచ్చినట. అమ్మ అని ఇంట్లోకాయ వచ్చినట. అమ్మ వండుకొని చాలాసేపాయ. అమ్మ వండుకుంది అనుకుంటే మరి ఈయనకి ఏమంటారు, మరి తాయిన మైకం వల్ల పుర్రె తిరిగిందా మనకు తెలియదు. కానీ అట్టనే సైడ్ పాయింట్ చూస్తారా కల్లా అక్కడ ఇజ్రాయిల్ ఎక్కువ ఉందంటే ఒకటి. ఇజ్రాయిల్ ఎక్కువ ఉండగానే ఇజ్రాయిల్ తీసుకున్నట్టు అట్టనే ఎత్తున పట్టణం దెబ్బేసినట. కథం తలకాయ 2 పచ్చలు వలిగిందట. ముసలి అక్కడికక్కడనే జీవిడిచిందట. జీవిడిచినాక ఏం చేసిండు మరి, అయ్యో నా తల్లిని చంపుతాను ఏడ్చకుంటా భయం జ్వరపడతాను. ఈయన కడుపులో భయం జ్వరపడి ఏం చేసిండు, అటు ఇటు చూసినాడు. అటు చూస్తారా కదా దూలాలు అవపడుతున్నాడు. దూలాల చూసిండా, దూలాల కూరేసుకొని ఈడు చచ్చిండు. తల్లిని చంపే తల చచ్చిపోయా. ఉత్త పుణ్యానికి 2 చచ్చిపోయిరా. ఏం ఎక్కడ చచ్చిపోయారా అంటే తాగిన మైకంలో కన్న తల్లిని కూడా చంపిరి. తాగుడు నాశనం అయిపోను, ఎక్కడ తాగుడు ఏం కథ. వచ్చింది పంచాయికి వచ్చిండు. పంచాయికి వచ్చినాడు. మరి అన్న వచ్చిందా కాగల కదా 2 రోజులు ఆగుతట్లేడు. తాగుడు బాగా తాగి ఎక్కడ చంపక అటు పెళ్ళాన్ని కొడితే పిల్లలు వెళ్ళిపోయా. ఇంట్లో ఉన్న ముసలామని రోగల ఏమంటారు, మన ఇజ్రాయిల్ తీసుకొని నెత్తల వాళ్ళకి తలకాయ వాళ్ళకి కొట్టి ఉత్త పుణ్యాన్ని తల్లిని చంపిండు. చూడుది తాగినోని పానం కిందో మీద అంటారు కదా. ఎవరికి పుట్టిన తాగుడు, ఎవరికి వచ్చే తాగుడు, చక్కెరాని తాగుడు. ఒకవేళ తాగబుద్ధి ఉంటే 4 రోజుల తర్వాత ఊరికొస్తే ఓడన తాగితే ఒక కవిష్కర్ తాగాలి, ఒక కోటర్ తాగాలి, సపోర్ట్ చేయక ఇంట్లో పడుకునే ఉపాయం చేయాలి. కానీ తెచ్చుకున్న పైలాని కథం బట్టి అటు పెళ్ళాన్ని కొట్టి పిల్లల్ని కొట్టి తల్లి దగ్గరకు వచ్చి తల్లి దగ్గర మళ్ళీ 1000 రూపాయలకు చేయి చాపి చక్కదానాలు ఆర్టీసీ కొలుపోవడం కొట్టుకుంటుంది. అది ఆరోగ్యం ఖరాబ్ అయిందంటే ఏది గిట్టిన తాగి ఆరోగ్యం ఖరాబ్ అయినట్టుంది. 3 ఏళ్ళ నుంచి ఇంటికాడ కూర్చొని తాగుడికి మరిగి చివరికి వస్తారకల్లా కన్న తల్లిని బండరాయి ఎత్తేసి చంపినట్టే చూడుని. తాగుడు నాశనం అయిపోను, తాగినోని పానం కిందో మీద ఉత్త పుణ్యానికి తల్లిని చంపినట. భూదాన పోసం పెళ్ళి పెద్దరావుల పెళ్లి దగ్గర జరిగింది ఈ ముచ్చట.